ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం. జార్ఖండ్ లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ ర్యాలీలో ప్రసంగం. మద్యం అక్రమాలపై విచారణ పూర్తయ్యాక చర్యలు చేపడతాం. మంత్రి కొల్లు రవీంద్ర. పేదల ప్రయోజనాలను పరంగా పెట్టి బిలియనీర్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నిధులు కేటాయిస్తున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తమ కూటమి పోరాటం చేస్తుంటే బీజేపీ దాన్ని చెత్తపుట్టలో వేసేందుకు ప్రయత్నిస్తోంది అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇండియా కూటమి మధ్య ఇది భావజాల పోరాటమని రాహుల్ అన్నారు. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. కులం, మతం ఆధారంగా సమాజాన్ని విభజించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని ఆయన 56 అంగుళాల ఛాతీని చూపిస్తూ తాను భయపడటం లేదని అన్నారు. బిలియనీర్ల చేతులు ప్రధాని కీలుబొమ్మగా మారారన్న రాహుల్ పగలు ప్రజలకు ఉపన్యాసాలు ఇచ్చి రాత్రిపూట వ్యాపారవేత్తలతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారని ఆరోపించారు. కులగణన దేశం ఒక చిత్రాన్ని మారుస్తుందని రాహుల్ పునరుద్ఘాటించారు. बीजेपी और आरएसएस संविधान को, अंबेडकर जी के संविधान को, गांधी जी के संविधान को खत्म करने की कोशिश कर रही है, कूड़ेदान में फेंकने की कोशिश कर रही है. यह है लड़ाई. यह संविधान बहुत पुरानी किताब है. इसमें जो सोच है ये नई सोच नहीं है. ये हजारों साल पुरानी सोच इसके अंदर है. इसमें अंबेडकर जी की सोच है, गांधी जी की सोच है, बिरसा मुंडा जी की सोच है, फूले जी की सोच है, गुरु नानक जी की सोच है, नारायण गुरु, बसवना, जो भी हिंदुस्तान के महापुरुष रहे हैं उनकी सोच इस किताब में है. एक प्रकार से यह हिंदुस्तान की जनता की आत्मा है. और अगर आज इस देश में गरीबों को अधिकार है, जो आप वोट डालने जाओगे वो आपका अधिकार है, जमीन का अधिकार है, जल का, जंगल का अधिकार है. अगर वो मिला है तो वो ये इस किताब ने दिया है. इसके कारण आप लोगों को, हम सबको मिला. इस किताब से पहले ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్లు కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రండి తేలుస్తా. గవర్నమెంట్ 4,38,278 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్ డిపార్ట్మెంట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు. పవర్ సెక్టార్ 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎండాస్ అన్ని స్కీమ్స్ కలిపి 1,13,244 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూ టు ఎంప్లాయీసెస్ 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు 1,191 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్లు. 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే
9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేష్టలు వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టి. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం కాయకరం గ్రామంలో వచ్చే నెల డిసెంబర్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగబోయే 90వ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈరోజు విజయవాడలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. వారితో పాటు రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ సభ్యులు చింతల శ్రీనివాస్, కైకరం గ్రామ సర్పంచ్ సలగాల గోపి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, షష్ఠి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలోని మద్యం అక్రమాలపై సిబిసిఐడి విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రాష్ట్రంలోని నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచామని అన్నారు. నూతన మద్యం విధానంపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర శాసనమండలిలో సమాధానమిచ్చారు. మద్యం దుకాణాలను లాటరీ విధానంలో పారదర్శకంగా కేటాయించడం వల్ల కూటమి ప్రభుత్వానికి 1800 కోట్ల ఆదాయం వచ్చిందని కొల్లు రవీంద్ర తెలిపారు. దాని ద్వారా కూర్చోండి. అదే ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా? ఎవరిస్తే మీరు లాక్కున్నారు లేదా? మేడం కూర్చోండి, కూర్చోండి. మీరు ప్రతిదానికి లెక్కండి. మీరు ప్రతిదానికి లెక్కండి. కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి. వాళ్ళకి చెప్తారు, మీకు చెప్తారు. మీరు కూర్చోండి. మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం. అధ్యక్ష, ఆ రోజున వాళ్ళు చేసినటువంటి 26 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష. కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి, గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని 2020-21లో 63% వాటా వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష. ఎలా వచ్చింది? కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష. అలాగే ఆదాన్ అని, ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని లీలా అని చెప్పి ఇలా వాటా దాంట్లో 65% మార్కెట్ షేర్ వాళ్ళకే ఇచ్చేశారు. అంటే ఇది దోపిడీ కాదా అధ్యక్ష? ఇవాళ ఇవన్నీ దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇదైపోయారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా 0%కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో. కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా నాశనం చేశారు అధ్యక్ష. ఎందుకంటే 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తీసుకెళ్లి సెబ్లో పెట్టారు అధ్యక్ష. సెబ్ని
దేనికోసం ఉపయోగించారు? ఎక్కడన్నా ప్రొహిబిషన్ ఉందా? ఎక్కడైనా వెళ్ళి వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా? టోటల్ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఇష్టంగా రాష్ట్రం అంతా పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్లే అమ్మించి దాంట్లో కూడా టోటల్ మొత్తం కూడా అది తెలుసు అవన్నీ పెట్టించి అధ్యక్ష. మరి ఇదే కాకుండా మేము ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాష్ పేమెంట్స్. 99,413 కోట్ల రూపాయలు కేవలం అంత క్యాష్, నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష. ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ పేమెంట్స్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష? ఎవరి జేబులోకి వెళ్ళింది అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు జరిగితే ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏమైంది? కేవలం ఎక్కువ రేట్లు ఉండటం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల ట్రాన్స్పరెంట్ గా ఉందన్న దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల. లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో, కలెక్టర్ ఆఫీసుల్లో, అలాగే అధికారులు పెట్టి, వీడియోలు పెట్టి, డిపార్ట్మెంట్లు పెట్టి ప్రతి రైతుకు అండగా ఉంటామని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కొనుగోలులో ఇబ్బందులు పరిష్కరించాలన్న ఆయన కంప్లైంట్ బాక్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కానూతల గ్రామంలోని ఉన్న సిపిఐ కొనుగోలు కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బోల రామాంజనేయులతో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. త్వరలోనే నకిలీ ఫెర్టిలైజర్స్ ఎరువులపై దృష్టి సారించబోతున్నామని తెలిపారు. మిర్చి లాస్ట్ టైం 36,000 వరకు వెళ్ళింది సార్. వాళ్ళు ఆల్రెడీ నష్టపోతూ ఉన్నారు. మీరు ఏదైనా వాళ్ళకు మంచి జరిగే విధంగా చేయండి. అది ఒకటే మేము కోరుకునేది. సరేనా? ఓకే. వేస్ట్ అయిపోతుంది. ఓకే. ఏది మాయిశ్చర్ ఏది టెస్ట్ సైడ్ చాలా 10 వందల మంది ఉన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఉన్నారు, నేనున్నాను, జాయింట్ కలెక్టర్ గారు, మిగిలిన అధికారులు అందరూ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదు, ఇప్పుడు మనం ఈ సిసిఐ సెంటర్స్ అన్నింటిలో ప్రతి కొనుగోలు మొదలు పెట్టామా లేదా? నిన్నటి నుంచి మొదలైంది. ఓకే. ఇక్కడ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు దయచేసి ఇమీడియట్గా అన్నీ స్టార్ట్ చేయండి అన్ని దగ్గర. తర్వాత ఈ మాయిశ్చర్ కంటెంట్ అది కూడా 1-2% చూసి చూడనట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈసారి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అవును, నేను మాట్లాడేది 13, 14. ఓకే ఓకే, అర్థమైందంటే పరిస్థితులను బట్టి చూసుకోండి, అది నాకు అర్థమైంది. బట్ మీరేంటంటే ఆ బేసిస్ మీద వాళ్ళు పాపం లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మీరు వెనక్కి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళలేక మధ్యలో దళారులతోటి తక్కువ కొనిచ్చే. మీరు అది అవేర్నెస్ క్యాంపెయిన్స్ బాగా రెగ్యులర్గా చేయాలి. అవి చేసి మధ్యలో వచ్చిన వాళ్ళని మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి దయచేసి. ఓకే, సరే అయితే మరి థ్యాంక్ యూ. వాళ్ళు అక్కడి నుంచి లోడ్లో ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళాలంటే కష్టం. మీరేనేది ఈ ప్రాంతంలో సిసిఐ సెంటర్స్లో ప్రతి కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాతావరణం కొంచెం తడిగా ఉండటం వల్ల రైతులకి ఈ తేమ పర్సంటేజ్
ఉన్నదానికంటే రావాల్సిన దానికంటే 1-2% అటు ఇటు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తట్టుకోలేక ఇక్కడే మధ్యలో ఎవరో దళారులకి తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు రైతుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి CCI సెంటర్కి వచ్చి ఈరోజు చూసి ఆ 8-12% ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు మాయిశ్చర్ కంటెంట్ని అనేది చెక్ చేసినప్పుడు ఇప్పుడు 4 శాంపిల్స్ తీసుకుంటే 3 12% వచ్చింది, ఒక దాంట్లో 15 వచ్చింది. అది ఎక్కడ లోపల ఎక్కడో ఉంటే ఇప్పుడు పైన వీళ్ళంతా పైన ఈ కవర్ పెట్టేసి కవర్ చేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొద్ది గొప్ప తేమ శాతం పెరిగే అవకాశం ఉంది. దాన్ని ప్రాపర్గా మెజర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి. రెండోది ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నాం జాయింట్ కలెక్టర్ గారిని, అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టమన్నాం. మూడోది ఇవన్నీగా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మీరు గుంటూరులో రామాంజనేయులు గారి ఆఫీస్కి కానీ నా ఆఫీస్కి కానీ వచ్చి మీ కంప్లైంట్స్ చెప్పండి. అదేవిధంగా మిగిలిన CCI సెంటర్స్లో కూడా సైమల్టేనియస్గా ప్రతి కొనుగోలు జరగాలి. జరిగినప్పుడు కొంత కాంపిటీషన్ తోటి వాళ్ళకు కొంచెం బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు రైతులు చూస్తే వాళ్ళకి 15 క్వింటాలు బండాల్సింది 7-8 క్వింటాలు బండి వాళ్ళకు ₹1,00,000 పెట్టుబడి అయితే 70 అంటే ఈ మినిమం సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్తో కొన్నా కూడా ఈ రోజున ₹20,000 నష్టపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు కూడా బాగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సెంటర్ వరకు ముఖ్యంగా చూసుకుంటే అన్ని సెంటర్లో కూడా ఇదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేశాం. థ్యాంక్ యూ. ఫర్టిలైజర్ షాపుల్లో ఒక బలం కట్టకు ₹100 ఎక్కువ చేసి అమ్ముతున్నారు సార్ పత్తి వాళ్ళు. అవునా? బిల్లు ఇవ్వట్లేదు సార్ వాళ్ళు, బిల్లులు ఇవ్వట్లేదు. చెప్పావు ఈ విత్తనాలు ఫర్టిలైజర్స్. నేను నిన్న కూడా ఒకసారి విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి మేమిద్దరం మళ్ళీ వస్తాం, తిరుగుతాం, మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను ఫర్టిలైజర్ షాపుల కానీ ఇంకోళ్ళకి కానీ దయచేసి మీరు రైతులను దోచుకోవద్దు. తర్వాత మీ లైసెన్సులు క్యాన్సిల్ అయితే మళ్ళీ మమ్మల్ని మీరు తిట్టుకున్నా ఉపయోగం ఉండదు. దయచేసి రైతుల జోలికి మాత్రం, రైతుల విషయం అంటే మేము రైతు బిడ్డలుగా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాం. ఎవరైనా సరే దయచేసి చేయొద్దు. 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మేజర్గా పండించేటటువంటి ఈ ప్రత్తికి MSP రావడం లేదని రైతులు గత 2 రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మరి ఢిల్లీలో ఉన్నటువంటి మా కేంద్ర మంత్రి వారికి తెలియడం, ఆయన వెంటనే మనం గుంటూరుకు వెళ్ళాలి, రైతులతో మాట్లాడాలి, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని కూడా రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన మాతో చెప్పడం, మరి అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని అక్కడ పర్మిషన్ తీసుకొని నాతో పాటు పార్వతీపురం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మన గుంటూరు జిల్లా వరకు దాదాపుగా 52,000 ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. 8,40,000 క్వింటాళ్ళు ఉత్పత్తి అవుతుంది. అయితే ఇక్కడ 5 కేంద్రాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 5 కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయమని నిస్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఒక గాయత్రి ట్రేడర్స్లో మాత్రమే కొనుగోలు జరుగుతుంది, మిగిలిన చోట జరగడం లేదు. మరి ఈ విషయం మీద కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధితో మా కేంద్ర మంత్రి గారు మాట్లాడారు, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఇక్కడ కొనుగోలు జరుగుతున్నటువంటి ఏ ప్రాంతమైనా కూడా ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే రైతులు ట్రాన్స్పోర్టేషన్కి కొద్దిగా భయపడి ఎక్కువ క్వాంటిటీ పోతుంది కదా అని చెప్పి ట్రాక్టర్లో బాగా 2-4 మనుషులు వేసి తొక్కుతారు, జనరల్గా ఎక్కువ పత్తి పోతుందని. దానివల్ల మీరు ఇక్కడ వచ్చేటప్పటికి ఆ వేడిని కొద్దిగా అది తేమగా మారుతుంది, పత్తి కాబట్టి, కాటన్ కాబట్టి. ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఆశాజనకంగా లేదు అంటూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పత్రాన్ని ఓ బైబిల్, ఖురాన్, భగవద్గీతగా అభివర్ణిస్తూ దాన్ని ప్రవేశపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అటువంటి పని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో హామీల పత్రాన్ని పక్కన పడేసి కేవలం కంటి తొడుపుగా అసెంబ్లీ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అంటూ ఆయన అన్నారు. గత ప్రభుత్వంలోని ప్రతి ఒక్క సమస్యను భూతద్దంలో చూపిస్తూ ప్రజల పక్షాన నిలుచుంటానన్న జనసేన ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జత కట్టడంతో సమస్యలేవి వారి కంటికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఈ రాష్ట్రంలో ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఇవాళ జగ్గపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఒక 20 రోజులుగా మేము
ఆర్డీఓ గారికి తెలియజేశాం, జగ్గైపేట తహసీల్దార్ గారికి, వత్సవాయి పెరగించడం తహసీల్దార్లకి, అలానే మరి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి, అలానే విజిలెన్స్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి, ఇంక్లూడింగ్ కమిషనర్, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. అలానే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము తరచుగా అనేక సందర్భాల్లో తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవో నెంబర్ 66 ఇచ్చారు, ఇది రాష్ట్రం మొత్తం కూడా వర్తించుంది, గత నెలలో ఇచ్చారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఈ జీవోని మీరు ఇంప్లిమెంట్ చేయండి, దీని ద్వారా మీరు నియమ నిబంధనలు కఠినతరంగా చూడండి, ఈ ఈ ఈ జీవో ప్రకారం ఉచిత ఇసుక అమలు చేద్దామని చెప్పారు. ఇందులో ఏం చెప్పారంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే క్వారీల్లోకి, ఇసుక రీచుల్లోకి వెహికల్స్ వెళ్ళాలి, అంటే ట్రాక్టర్లు కానీ ఎడ్లబండ్లు కానీ వెళ్ళాలి. అక్కడ మాత్రం మాన్యువల్గా మాత్రమే లోడింగ్ జరగాలి. మాన్యువల్ లోడింగ్తోని ట్రాక్టర్లు బయటికి వెళ్ళిన తర్వాత డంపింగ్ యార్డులు కావాలంటే డంపింగ్ యార్డుల్లో అందులో పోసుకోవచ్చు. కానీ కేవలం ఉదయం తెల్లవారిన తర్వాత చీకటి పడే వరకు మాత్రమే క్వారీల్లో క్వారీంగ్ జరగాలని చెప్తా ఉన్నారు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున ఎన్నో సందర్భాల్లో వెళ్ళాం, అర్ధరాత్రి జరుగుతున్నాయండి క్వారీయింగ్లోకి డైరెక్ట్గా వెళ్ళి మిషనరీ, హెవీ మిషనరీ 200 లో వెహికల్స్తోని, మిషనరీతోని, ప్రొక్లైన్స్తోని లోడ్ చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. మీరు ప్రభుత్వ నిబంధనలను తూట్లు పొడుస్తున్నారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మీరు మంటగలుపుతున్నారు. దీన్ని నిరోధించండి. దీని వెనకాల టీడీపీకి సంబంధించిన నాయకులు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానిక నాయకులు దోచుకుంటా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి ఈ విధానాన్ని మేము ఖండించి సాక్ష్యాలతో సహా చూపించాం. అయినా కానీ ఇవాళ వరకు కూడా చాస్టలుడికి చూస్తున్నారు తప్ప అధికారులు ఒక్కళ్ళు కూడా కేసు కట్టట్లా. నిన్న మాత్రం మిత్రులకు అందరికీ కూడా ఇదొకసారి ఒక కాపీ మీకు కూడా ఇస్తాం, ఇదొకసారి చూడండి. ఇందులో ఎక్కడన్నా హెవీ మిషనరీ పెట్టి లోడింగ్ చేయమని ఉందా? ఇసుక, ఇది ఉచిత ఇసుక విధానంలో అందరికీ కూడా ఉపాధి దొరకాలి. అక్కడ స్థానికంగా ఉన్న గ్రామాల్లో రైతు కూలీలు అందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఉచిత ఇసుక విధానంలో వాళ్ళకి ఎత్తే అవకాశం ఇస్తే వాళ్ళకి కొంత డబ్బు మిగులుతుంది, దాని ద్వారా వాళ్ళకి ఉపాధి వస్తుందని చెప్పి ప్రభుత్వం మరి ఆ విధంగా జీవో ఇస్తే, కానీ జగ్గైపేట నియోజకవర్గంలో కానీ పక్కన ఉన్న నందిగామ నియోజకవర్గంలో కానీ జరిగేది ఏంటంటే పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మరి టిప్పర్లను కూడా అలౌ చేయకూడదు లోపలికి. ఏట్లోకి ఏమి అలౌ చేయాలి అంటే ఎడ్ల బళ్ళు కానీ ట్రాక్టర్ కానీ అలౌ చేయాలి. అది కేవలం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే లోడింగ్ జరగాలి. కానీ డంపింగ్ యార్డుకి దోలిన తర్వాత మాత్రం డంపింగ్ యార్డులో మిషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళు టిప్పర్లతో కూడా ఇసుక తీసుకువెళ్ళచ్చు, తప్పేం లేదు. కానీ అక్కడ మాత్రం సీసీటీవీ కెమెరాలు ఉండాలి. ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, మరి వేబిట్టీలు లేవు. అక్కడ గతంలో కూడా మేము చూపించాం సాక్ష్యాధారాలతో సహా. 20 టన్నులకు మాత్రమే వాళ్ళు వే బిల్లు ఇస్తున్నారు. కానీ వాస్తవానికి చూస్తే 40-50 టన్నులు ఇసుక ఆ టిప్పర్లో వెళ్తూ ఉంది. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి మేము చెబుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడికి ఇవన్నీ కూడా తెలిసినా కానీ నిమ్మక నీరెత్తినట్టుగా ఆయన కూడా అధికారులతో మాట్లాడటం కానీ, మరి ఎంపీ గారి హస్తం ఉందని చెప్పి కేశవ్ చిన్ని గారి ఆయనే ఈ క్వారీలన్నీ నడిపిస్తున్నాడని చెప్పి అందరూ కూడా బాహాటంగా చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళ ప్రతినిధులు జగదీష్ అని చెప్పి పెనజిప్రోలు మండలంలో ఆయన రోజు హల్చల్ చేస్తున్నాడు. ఆయన ఏదైనా వాహనాలను పట్టుకోగానే ఆయన వెళ్ళి ఇది ఎంపీ గారి ఆపడానికి వీల్లేదు, మీరెవరు ఆపడానికి, అధికారం అంతా మా చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన చెప్పడం. స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే అనిగలపాడులో అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం. ఈ విధంగా మీరు ఇల్లీగల్ క్వారీయింగ్ చేస్తున్నారు, ఇక్కడ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కనుక మీరు క్వారీయింగ్ చేస్తే ఆ వరద మొత్తం కూడా వచ్చి మా పొలాల్లో పడి మా పొలాలు ఆగం అవుతాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే కండవాలు వేసుకొని వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి నియోజకవర్గంలో. మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ శాసనసభ్యుడిని, మీకు ఇంత బాహాటంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో మీరిచ్చిన జీవోల సాక్షిగానే మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు మీరు మరి మౌన దీక్ష వహించారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు ప్రశ్నించట్లేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు అధికారులని అడ్డగించట్లేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు అధికారులని వారి విధుల్ని చేయించుకోవడానికి మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పి ఈ రోజున మేము స్థానిక శాసనసభ్యుని అడుగుతా ఉన్నాం. ఇందులో మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంపీ గారి వాటా ఎంత, మీ వాటా ఎంత, లేకపోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాటా లేకపోతే నియమ నిబంధనలు పాటించమని చెప్పి మీ ద్వారా
మేము అధికారులను అడుగుతా ఉన్నాం. అందరికీ కూడా అధికారులకు చెప్పాం. ఎంత చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందన లేదు ఈ నియోజకవర్గంలో. మేము త్వరలోనే జిల్లా నాయకత్వాన్ని కూడా జగ్గపేట నియోజకవర్గాన్ని పిలిపించి జిల్లా నాయకత్వానికి కూడా ఇవన్నీ కూడా చూపించి ఇక్కడ జరుగుతున్న దోపిడీని చూపించి దీన్ని అరికట్టడం కోసం తప్పనిసరిగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో మట్టి నరసింహస్వామి కొండ ఉంది మక్కపేట దగ్గర, మక్కపేటకి చిలకలకు మధ్యలో. దాన్ని విపరీతంగా దొవుతున్నారు 4 రోజులుగా. అదేమంటే దాన్ని తీసుకెళ్లి క్వారీల్లో పోసుకుంటున్నారు. ఏం పర్మిషన్ ఉందని తహసీల్దార్ గారిని అడిగాం మేము, వచ్చే తహసీల్దార్ గారిని. పర్మిషన్ లేదని అంటాడు ఆయన. ఆర్డీఓ గారికి చెప్పాం, నిజంగా అయితే పర్మిషన్ లేదండి, ఎవరు తోలుతున్నారో చూస్తా అంటాడు. కొండ సగం దువ్వారు ఇప్పటికి. మేము చెబుతానే ఉన్నాం రోజు, అయినప్పటికీ కూడా ఎవరు ఏ అధికారులు పట్టించుకోవట్లా. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లీగల్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు అండగా నిలుస్తున్నారని బొర్రా శ్రీనివాసరావు అన్నారు. ఈ క్రమంలోనే తన మిత్రుడు ప్రశాంత్ను రేపల్లె నియోజకవర్గం లీగల్ సెల్ సభ్యులుగా నియమించారని తెలిపారు. అంతేకాకుండా తమను రాష్ట్ర స్థాయి లీగల్ సెల్ సభ్యులుగా కూడా నియమించారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. తమకు అప్పచెప్పిన బాధ్యతలతో పాటు పార్టీ కోసం కష్టపడతామంటూ తెలిపారు. వైఎస్ఆర్ సోషల్ మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మరి ఈ అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద బనాయించడాన్ని అడ్డుకట్టగలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీములు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదంతా న్యాయవాదులతో కూడిన టీము, దాన్ని లీగల్ టీం అంటారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీగల్ టీంకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్నారు. దానిలో భాగంగా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి ఈ లీగల్ టీంలో సభ్యులుగా బొర్రా శ్రీనివాసరావు అనే నేను, అలాగే గుజ్జలమూడి ప్రశాంత్ కుమార్, మా ఇద్దరికి ఈ నియోజకవర్గంలో బాధ్యతలు అనేది అప్పచెప్పడం జరిగింది. దానిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న కలవటం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ఖండించడం కోసం మరి ఏదైతే ఈ టీంని ఏర్పాటు చేశారో మమ్మల్ని ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర టీంలో సభ్యులుగా చేర్చమని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి చెప్పడం అనేది జరిగింది. దీనికి సహకరించిన బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి గణేష్ గారు నిన్న మమ్మల్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించారు. మాకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీలో చోటు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందో, అక్రమంగా కేసులు పెట్టే ఏ అధికారి మీదైనా సరే మేము వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేసి ఈ సోషల్ మీడియా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి మా సాయశక్తులా కాపాడతామని చెప్పి తెలియజేస్తాం. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని జూలకల్లలో ఇటీవల జరిగిన వైసీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. పల్నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మారెడ్డి ఆరోగ్యంపై హాస్పిటల్ అధినేత వైసీపీ నాయకులు డాక్టర్ అశోక్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫోన్ కాల్ ద్వారా లక్ష్మారెడ్డిని పరామర్శించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి హామీనిచ్చారు. అనంతరం లక్ష్మారెడ్డిపై దాడికి పాల్పడిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయడం దారుణమని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు పెట్టాలని పార్టీ లీగల్ సెల్ కు ఆయన ఆదేశాలను జారీ చేశారు. పొలం పెట్టి నీళ్లు పెట్టుకొని వస్తున్నాను. పొలం నుంచి పార్టీ కోసం పనిచేసినానని రెండు కాళ్ళు ఏర్పడ్డానమ్మా. అంతేనమ్మా, అంతేనమ్మా. నేను పార్టీ కోసం సేవ చేశాను. 14 నాకు నాకు ఏం కాగలన్నా. ఒకసారి వచ్చి చూసిపోయినాను, అంటే 1 నిమిషం ఉండిపోయినాను, 2 నిమిషాలు ఉండిపోయినాను. ఏం లేదన్నా.
నేను చేస్తానన్నా, నో ప్రాబ్లం అన్నా. నేను చూస్తాను. ఇప్పుడు మన వాళ్ళందరూ కొద్దిగా ఇక్కడ ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ ఈ స్టేషన్ కానీ కదా మన లాయర్ దగ్గర కానీ నేను మాట్లాడుతున్నానన్నా. డెఫినెట్గా నేను పార్టీ తరఫు నుంచి తప్పకుండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.